చుక్క నీరు దొరక్క ఈ కాకి చనిపోతుందా? అసాధ్యం అనుకున్న పనిని ఈ కాకి ఎలా సాధ్యం చేసిందో చూద్దాం. అది ఒక నిప్పులు చెరిగే వేసవి కాలం. పాపం మన కాకికి చాలా దాహం వేసింది. ఎక్కడ వెతికినా నీళ్లు దొరకలేదు. చివరికి ఒక పాత తోటలో ఒక కుండ కనిపించింది. కుండలో నీళ్లు ఉన్నాయి, కానీ చాలా కింద ఉన్నాయి. కాకి ఎంత ప్రయత్నించినా నీళ్లు అందలేదు. అప్పుడు మన కాకికి ఒక మంచి ఆలోచన వచ్చింది. చిన్న చిన్ని రాళ్లను తీసుకొని వచ్చి కుండలో వేయడం మొదలుపెట్టింది. ఒక్కొక్క రాయి పడుతుంటే నీళ్లు నెమ్మదిగా పైకి రావడం మొదలయ్యాయి. చూసారా పిల్లలు, కాకి తన తెలివితో సమస్య పరిష్కరించింది. సమస్య ఎంత పెద్దదైనా తెలివిగా ఆలోచిస్తే విజయం మనదే. ఒక చిన్న ఎలుక అడవికి రాజైన సింహాన్ని కాపాడగలదా? వినడానికి వింతగా ఉంది కదూ, కానీ ఇది నిజం. అనగనగా ఒక అందమైన అడవి. అక్కడ మన సింహరాజు హాయిగా గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. సరిగ్గా అప్పుడే ఒక చిన్న చిలిపి ఎలుక అక్కడికి వచ్చింది. ఎంత ధైర్యం నీకు? నా నిద్ర పాడు చేస్తావా? నిన్ను నమిలి మింగేస్తాను. సింహరాజా, నన్ను క్షమించండి. ఒకరోజు నేను కూడా మీకు సాయం చేస్తాను. నువ్వా నాకు సాయం చేస్తావా? సరే వెళ్ళు, బతికిపో. కొన్ని రోజుల తర్వాత వేటగాళ్ల వలలో సింహం చిక్కుకుంది. అప్పుడు మన చిన్న హీరో ఎలుక వచ్చింది. తను పదునైన పళ్ళతో వలతాడులను కొరికేసింది. చిన్న మిత్రమా, నిన్ను తక్కువ అంచనా వేశాను. నువ్వే నా ప్రాణాలు కాపాడావు. చూసారా పిల్లలు, ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. చిన్నవాళ్ళు కూడా పెద్ద సాయం చేయగలరు. ఇలాంటి మంచి కథల కోసం లిటిల్ మూన్ స్టోరీస్ విత్ స్వప్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.